వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్స్ స్పాన్సర్డ్ బై జిఎన్ జ్యువెలర్స్ మిత్రా సూపర్ మార్కెట్ ప్రక్కన జీటీ రోడ్, శ్రీకాకుళం. బీసీల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టీకరించిన మంత్రి సవిత. త్వరలో ఆదరణ 3.0 పథకాలు అమలు చేస్తామని మంత్రి వెల్లడి. విశాఖలో నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సుపై మంత్రి నారా లోకేష్ సమీక్ష. ఈ సందర్భంగా 2.7 లక్షల కోట్ల పెట్టుబడులు, 2.5 లక్షల ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు భూమి పూజ చేపడుతున్నామని మంత్రి వెల్లడించారు. మొంతా తుఫాన్ ప్రభావంతో అన్నదాతలకు అపార నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేసిన యువనేత రామ్ మనోహర్ నాయుడు ఈ మేరకు పాడైపోయిన వరి కొంకలను చేతపట్టి గ్రీవెన్స్ కు హాజరై జేసీకి వినతి పత్రం అందజేత. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీముఖలింగం ఆలయానికి పోటెత్తిన భక్తులు. కార్తీక 2వ సోమవారం త్రయోదశి తిథి సందర్భంగా ఆలయానికి పోటెత్తిన భక్తజనం. కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన దుర్ఘటనలు మృతి చెందిన భక్తుల ఆత్మకు శాంతి చేకూరాలని నెలవంక గ్రామ యువత కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జరిగిన దుర్ఘటనలు మృతి చెందిన భక్తుల ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ ఈ ఘటనలో నష్టపోయిన కుటుంబాలకు సంఘీభావంగా కవటి మండలం నెలవంక గ్రామంలో గ్రామ యువత పెద్దలు శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీని చేపట్టారు. బస్టాండ్ నుండి బయలుదేరిన ఈ కొవ్వొత్తుల ర్యాలీ వీధుల్లో తిరిగి గ్రామంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ముగిసింది. ఈ ఘటనలో మృతి చెందిన భక్తుల ఆత్మలకు శాంతి కలగాలని వారి కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ మౌనం పాటించారు. క్షతగాత్రులైన భక్తులు త్వరగా కోరుకోవాలని వారు కోరారు. మొంతా తుఫాన్ ప్రభావంతో అన్నదాతలకు అపార నష్టం వాటిల్లిందని యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మొంతా తుఫాన్ ప్రభావంతో అన్నదాతలకు అపార నష్టం వాటిల్లిందని, వందలాది ఎకరాలు వరి పంటలకు తీవ్ర నష్టం జరిగి వరి పంట పాడైపోయిందని వైకాపా యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. పాడైపోయిన వరి కొంకలు చేపట్టి గ్రీవెన్స్ కు హాజరై నియోజకవర్గంలో రైతుల దుస్థితిని కళ్లకు కట్టేలా చూపించారు. ఈ సందర్భంగా జేసీకి వినతి పత్రం అందజేశారు. తక్షణమే అగ్రికల్చర్ జేడీకి మొంతా తుఫాన్ ప్రభావంతో వరి పంటలకు జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక తయారు చేయాలని ఆదేశించడం జరిగిందని యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు తెలిపారు. ఆయనతో పాటు గొండు రఘురాం, అంబడి శ్రీనివాసరావు, పీస గోపి, పీస శ్రీహరి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. కార్గిల్ పార్క్ ను మున్సిపల్ కార్పొరేషన్ మరియు సుడా అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సందర్శించారు. కార్గిల్ పార్కు పనులు వేగవంతం చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ సుడా అధికారులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. సోమవారం కార్గిల్ పార్క్ ను మున్సిపల్ కార్పొరేషన్ సుడా అధికారులతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పార్క్ అంతటిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్క్ అంతటిని మట్టితో నింపి సరిచేయాలన్నారు. మట్టి వేసే సమయానికి పిల్లల ఆటలకు సంబంధించి ఉన్న వస్తువులను తొలగించాలని ఆదేశించారు. తక్షణమే మట్టితో పూరించాలన్నారు. గ్రీనరీ ఏర్పాటు చేసేందుకు సత్వర చర్యలు చేపట్టాలన్నారు. పనుల పురోగతిని చూసేందుకు ఎప్పటికప్పుడు పార్క్ను సందర్శిస్తానన్నారు. ఈ సందర్శనలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పివివిడి ప్రసాదరావు, సుడా ఈఈ సుగుణాకర్ రావు, మున్సిపల్ కార్పొరేషన్ ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. గురజాడ కళాశాలలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకల్లో సుడా చైర్మన్ కొరికాన రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గురజాడ విద్యా సంస్థలతో నాకు విడదీయరాని బంధం ఉందని సుడా చైర్మన్ కొరికాన రవికుమార్ అన్నారు. మునసాబుపేట గాయత్రి కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్ కళాశాలలో కళాశాల ప్రిన్సిపల్ కేవీవి సత్యనారాయణ సభాధ్యక్షన జరిగిన ఫ్రెషర్స్ డే వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సుడా చైర్మన్ కొరికాన రవికుమార్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ జీవితం ఒక అంతులేని ప్రయాణమని, ఈ ప్రయాణంలో ఎన్నో మైలురాలు దాటి సత్ప్రవర్తనతో తోటి విద్యార్థుల పట్ల స్నేహభావంతో సోదరభావంతో ఉంటూ కళాశాల నిబంధనలను పాటిస్తూ క్రమశిక్షణతో ఉన్నతమైన విద్యాబుద్ధులు నేర్చుకుని జీవితంలో ఉన్నత స్థానంలో నిలవాలన్నారు. కొత్త విద్యలకు సహాయపడటం, వారిని ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యంగా సీనియర్ విద్యార్థులు మెలగాలని, ఫ్రెషర్స్ డే నిర్వహించడం వల్ల
కొత్త విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, వారి ప్రతిభను సృజనాత్మకతను ప్రదర్శించడానికి ఒక వేదిక లభిస్తుందన్నారు. కళాశాల డైరెక్టర్ జి సంయుక్త, విశిష్ట అతిథిగా జీవి స్వామినాయుడు, కరెస్పాండెంట్ అంబటి రాంబాబు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం విద్యార్థులు చేసిన నృత్యాలు, పాటలు, నాటికలు, సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, డిగ్రీ విద్యార్థులు పాల్గొన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల మత్స్యకారులకు ఉచిత నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే భగ్గు రవణమూర్తి అందజేశారు. పోలాకి మండలం రాజారాంపురం గ్రామంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతమైన మత్స్యకారులకు ఉచిత నిత్యావసర సరుకులను, రేషన్ను 374 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే భగ్గు రవణమూర్తి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గత వైసీపీ పాలకులు 5 ఏళ్ల మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమంపై నిర్లక్ష్యం చేశారన్నారు. మత్స్యకారులకు సబ్సిడీ వలలు, చేపల వేటకు ఇంజన్ బోట్లు అందించామని గుర్తు చేశారు. గ్రామంలో రహదారి నిర్మాణానికి 43 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు ప్రకటించారు. 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానికి దక్కుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. గిరిజన విద్యాభివృద్ధికి మరో అడుగు. మెలియాపుట్టిలోని ఏకలవ్య స్కూల్ విస్తరణ పనులకు ప్రభుత్వ యంత్రాంగం శ్రీకారం చుట్టింది. పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి మండలంలోని మెలియాపుట్టి గ్రామంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో అదనపు సిబ్బంది నివాస గృహాల నిర్మాణానికి 360 లక్షల వ్యయంతో శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మరియు పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావులు ముఖ్య అతిథులుగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏకలవ్య పాఠశాలలు గిరిజన విద్యార్థులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించే కేంద్రంగా అభివృద్ధి చెందుతాయన్నారు. గ్రామీణ విద్యా మౌలిక వసతులు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉన్నత జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, 5 మండలాల ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమంను ఎంపీపీ పైలె దేవదాసిరెడ్డి కంచిలి మండలంలో ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలం జాడపూడి, పెద్ద కొజ్జేరియా, చిన్న కొజ్జేరియా, కత్తివరం, అంపురం, మకరాంపురం, పెద్ద శ్రీరాంపురం పంచాయతీలలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పైలె దేవదాసిరెడ్డి, జడ్పీటీసీ ప్రతినిధి ఇప్పిరి కృష్ణాకర్రావు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వజ్ర మృత్యుంజయరావు, మాజీ పీఏసీఎస్ చైర్మన్ దుర్గాసి ధర్మారావు, సర్పంచ్ ప్రతినిధులు పాల్గొన్నారు. బీసీల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి సవిత పేర్కొన్నారు. ఆదరణ 3.0 పథకం అమలుపై వర్క్షాప్ ను ప్రారంభించారు. బీసీలు సమిష్టిగా కూటమిని గెలిపించారన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో వారెంతో నష్టపోయారని పేర్కొన్నారు. మా ప్రభుత్వం రాగానే బీసీలకు బడ్జెట్లో అత్యధికంగా నిధులు కేటాయించామన్నారు. వారి కాళ్లపై వారు నిలబడాలని త్వరలో ఆదరణ 3.0 పథకం అమలు చేస్తామన్నారు. దానికి బడ్జెట్లో 1000 కోట్లు కేటాయించినట్లు మంత్రి సవిత వెల్లడించారు. అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో మరి చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీలకు పెద్దపీట వేశారన్న విషయం మీకు తెలియజేస్తూ మరి అధికారంలోకి రాగానే ఒక పక్క బీసీలకు మరి బడ్జెట్లో కూడా పెద్దపీట వేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. మరి బీసీ శాఖకు కూడా మరి అనేక కళాశాలలకు, బీసీ హాస్టల్స్కు, బీసీ గురుకుల పాఠశాలలకు మరి అదేవిధంగా బడ్జెట్ కేటాయించడం, మరి బీసీ బిడ్డలు అన్ని రంగాల్లోనూ ముందుండాలి అనే విధంగా నాణ్యతమైన విద్య, నాణ్యతమైన భోజనం కూడా అందజేస్తున్న ప్రభుత్వం మరి ఎన్డీఏ ప్రభుత్వం. ప్రతి ఒక్కరిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఎంటర్ప్రైనర్ని తయారు చేయాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం. మరి ఈ 1000 కోట్ల రూపాయలు కూడా మనకు ఆదరణ 3కి మనకు బడ్జెట్లో కేటాయించారన్న విషయం కూడా తెలియజేస్తూ బీసీల అభివృద్ధే చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం అన్న విషయం కూడా తెలియజేస్తూ గత 5 ఏళ్లు నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలను ఓటు వేయించుకున్న జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మోసం చేశారో, బీసీలు ఏ విధంగా నష్టపోయారో మనం అందరం చూసాం. బీసీలు వాళ్ళ కాళ్లపైన వాళ్ళు నిలబడాలన్న ఉద్దేశంతో ఒక పక్క ఆదరణ 3 కావచ్చు, ఎంఎస్ఎంఈ ద్వారా కావచ్చు, మరి అనేక సంక్షేమ పథకాలు ఈరోజు బాగా లబ్ధి పొందింది అంటే అది మన బీసీలే. విశాఖపట్నంలో నిర్వహించనున్న
భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లపై మంత్రి నారా లోకేష్ సమీక్ష జరిపారు. విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు 45 దేశాలకు చెందిన 300 మంది పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు హాజరు కానున్నారని విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఈ సదస్సులో 410 ఒప్పందాలపై సంతకాలు చేయబోతున్నామని, వీటి ద్వారా 9.8 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల ఉద్యోగాలు వస్తాయని వివరించారు. సదస్సు సందర్భంగా 2.7 లక్షల కోట్ల పెట్టుబడులు, 2.5 లక్షల ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు భూమి పూజ చేయబోతున్నామని ప్రకటించారు. భాగస్వామ్య ఒప్పంద ఏర్పాట్లపై లోకేష్ సోమవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం సహచర మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గొట్టిపాటి రవికుమార్, కొల్లు రవీంద్ర, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజులతో కలిసి ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కూటమి పాలనలో రాష్ట్రానికి ఇప్పటి వరకు 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. దేశీయ పెట్టుబడుల్లోనే కాకుండా ఎఫ్డీఐలోనూ ఏపీ నెంబర్ 1 గా నిలుస్తుందన్నారు. రాబోయే 10 ఏళ్లలో పారిశ్రామిక రంగంలో రానున్న మార్పులు, అందులో భారత్, ఏపీ పాత్ర ఏమిటి తదితర అనేక అంశాలపై విశాఖ సదస్సులో చర్చలు ఉంటాయన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికలప్పుడు చెప్పామన్నారు. ఆ హామీ నెరవేర్చేందుకు మంత్రులందరం మిషన్ మోడల్లో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తామని అన్నాడు హామీ ఇచ్చాం. నేను ప్రతి స్పీచ్ లో కూడా ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగంలో కలిసి ఇది చేస్తారు. ఒక మాటలో చెప్పాలంటే ఒక మిషన్ మోడ్ లో మేము ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం. కేబినెట్ సబ్ కమిటీలో ఉన్న ఆల్ మినిస్ట్రీస్ బెస్ట్ ఇన్ క్లాస్ పాలసీస్ తీసుకొచ్చాం. మేము ఒక్కొక్కరు పోటీపడి పాలసీస్ తీసుకొచ్చాం. ఈ పాలసీస్ ద్వారా పెద్ద ఎత్తున ఈరోజు పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రంకి వచ్చే పరిస్థితి. గడిచిన 16 నెలల్లో $120 బిలియన్, $120 బిలియన్ అంటే సుమారుగా 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి కమిట్ అయినాయి. ఈరోజు మీరు ఏ సర్వే చూసినా, ఏ రిపోర్ట్ చదివినా డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1. ఈ ఇన్వెస్ట్మెంట్స్ తర్వాత ఎఫ్డీఐలో కూడా ఆంధ్రప్రదేశ్ విల్ బి నంబర్ 1. త్రయోదశి తిథి సందర్భంగా శ్రీముఖలింగ ఆలయానికి పోటెత్తిన భక్తులు. ప్రముఖ పుణ్యక్షేత్రం దక్షిణ కాశీగా పిలువబడుతున్న జలుమూరు మండలం శ్రీముఖలింగం గ్రామంలో కొలువయ్యున్న మధుకేశ్వర స్వామిని లక్షలాది భక్తులు దర్శించి పూజలు చేపట్టారు. కార్తీక 2వ సోమవారం త్రయోదశి తిథి సందర్భంగా అర్చకులు తలుపులు తెరచిన వెంటనే పర్లాకెమిడి మహారాజ్ పేరున మొదట పూజ చేపట్టి అనంతరం భక్తులు పూజలకు అవకాశం ఇచ్చారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు బారులు తీయగా ఆలయం బయట అంతకు ఎక్కువ శాతం భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇతర జిల్లా నుండి అనేక మంది భక్తులతో శ్రీముఖలింగం గ్రామం కిటకిటలాడింది. భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తహసీల్దార్ జెంది రామారావు ఆధ్వర్యంలో, జలుమూరు సబ్ ఇన్స్పెక్టర్ అశోక్ బాబు పర్యవేక్షణలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు తన సిబ్బందితో ఏర్పాటు చేసుకున్నారు. ఎస్ఐ అశోక్ బాబు ఆధ్వర్యంలో జరిగిన భద్రతకు భక్తులు అభినందించారు. మధుకేశ్వర ఆలయంతో పాటు భీమేశ్వర ఆలయం ప్రధాన దేవాలయం పక్కనే ఉన్న సోమేశ్వర ఆలయాన్ని భక్తులు దర్శించారు. యాత్రను తలపించే ఈ గ్రామాన్ని చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. తాడేపల్లిగూడెం పట్టణంలోని స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీ ఎస్వి రంగారావు సర్కిల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన రైతు బజార్ను సోమవారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ర మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు తాము పండించిన పంటకు న్యాయమైన ధరలు రైతు బజార్లో అమ్ముకోవచ్చని అన్నారు. ఆయన రైతులతో మాట్లాడుతూ ప్రభుత్వ పంట కొనుగోలు విధానాలపై వివరాలు తెలియజేశారు. రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఆర్గూరు గ్రామంలో ప్రారంభించడం జరిగింది. అందరం గర్వపడే విషయం. ఎందుకంటే మన చరిత్ర సృష్టించడానికి ఇది ఒక అవకాశం. అదే విధంగా రైతాంగానికి అండగా నిలబడడానికి మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్న ప్రోత్సాహంతో ఇంత భారీ స్థాయిలో ఈ కార్యక్రమం చేసుకోగలుగుతున్నాం. గత సంవత్సరం 5,65,000 మంది రైతుల దగ్గర 12,800 కోట్ల రూపాయలతో ధాన్యం కొనుగోలు చేశాం. ఈ సంవత్సరం ఒక్క ఖరీఫ్ మాసంలోనే 51 లక్షల మెట్రిక్ టన్నుల మీద ధాన్యం కొనుగోలు చేయబోతున్నాం. గతంలో ఎప్పుడు జరగలేదు. దీనికి సుమారు 4,000 రైతు సహాయ కేంద్రాలు,
3,000 ధాన్యం కొనుగోలు కేంద్రాలు, అదేవిధంగా 12,000 సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధంగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొని మా కూటమిలో ఉన్న నాయకత్వం అందరూ కూడా రైతాంగానికి మెరుగైన సేవలు అందించడానికి మేము అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం. టెక్నాలజీని కూడా ఉపయోగించాం. వాట్సాప్ ద్వారా రైతు తన కష్టపడి పండించిన ఆ పంటని షెడ్యూల్ చేసుకునే విధంగా, అంటే ఏ మిల్క్ అమ్మాలో, ఏ టైంకి అమ్మాలో, ఏ రోజు అమ్ముకోవాలో అది రైతుకి ఆ వెసులుబాటు కల్పించాం. ఈ రోజు మొట్టమొదటి అపరిచిత వ్యక్తులు తారసపడితే సమాచారం ఇవ్వండి అని తెలియజేసిన నరసనపేట సీఐ శ్రీనివాసరావు. నరసనపేట సీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, చలికాలం పండగ సమయాలలో ఇతర రాష్ట్రాల నుంచి తెలుగు భాష రాని వారు రగ్గులు బట్టలు అమ్మేందుకు తిరుగుతూ ఉంటారన్నారు. ఆ సమయంలోనే వారు పలు ఇళ్లను గుర్తించి దొంగతనాలు చేసే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా మహిళలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ శీతాకాలం అండ్ రానున్న పండుగల సందర్భంగా మనకి కామన్గా ఇతర రాష్ట్రాల నుంచి రగ్గులు అమ్ముతామని, లేకపోతే దిష్టి నిమ్మకాయలు అమ్ముతామని, కత్తులు అమ్ముతామని, లేకపోతే ఇంకేదైనా ప్రచారం కోసమని దేవుడిని గుళ్ళు పట్టుకొని ఇట్లాంటి సందర్భాల్లో బయట నుంచి ఎవరైనా స్ట్రేంజర్స్, అపరిచిత వ్యక్తులు వచ్చి హైవేలో కానీ ఎక్కడైనా విలేజ్కి అవుట్స్కట్స్లో టెంట్లు వేసుకుని ఉండడం, వాళ్ళు అక్కడి నుంచి గ్రామాల్లో సందర్శించడం, ఇట్లాంటి జరుగుతున్న సందర్భంలో మనకి ఎక్కువ దొంగతనాలు జరుగుతుంటాయి. ఇట్లాంటి దొంగతనాల కారణం ఏంటంటే ఆ వచ్చిన వాళ్ళలో చాలామంది క్రిమినల్స్ కూడా ఉండొచ్చు. కనుక మీ ఏరియాలో ఎవరైనా ఇట్లాంటి వాళ్ళు ఉన్నట్లయితే మీరు అబ్జర్వ్ చేసుకుని పోలీసు వారికి సమాచారం ఇస్తారని కోరుకుంటున్నాను. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.